ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఖమ్మం జిల్లా కన్నబిడ్డ నలమలగిరి ప్రసాద్ నూనెగు మీసాల ప్రాయంలో రాజకీయాల్లోకి అడుగిడింది. మొదలు తుది శ్వాస వరకు ప్రజల పక్షాన పోరాడిన యోధుడని 50 సంవత్సరాల పాటు సాగిన రాజకీయ ప్రస్థానంలో ఏనాడు విశ్రమించని అవిశ్రాంత పోరాట యోధుడు నలమలగిరి ప్రసాద్ అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీ గడిపే మల్లేష్ అన్నారు. శుక్రవారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్లో 27వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గడిపే మల్లేష్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల రాజకీయ నిబద్ధత అనగానే గుర్తుకు వచ్చే పేరు నల్లమలగిరి ప్రసాద్ అని గుర్తు చేశారు. 1931 ఏప్రిల్ 6న ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని తొండల గోపవరం గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి మద్రాస్ కళాశాలలో ఉన్నత విద్య చదువుతుండగా తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం గురించి తెలుసుకుని మద్రాస్ నుంచి ఇంటికి చేరిన ఆయన నేరుగా ఆనాటి ఆంధ్ర మహాసభ అగ్రనాయకులతో చర్చించి ప్రజా ఉద్యమంలోకి అడుగిడిగారని 1947లో ఆంధ్ర మహాసభ సభ్యునిగా మారి గ్రామ రక్షణ దళాలకు నాయకత్వం వహిస్తూ తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ భూమి భుక్తి కోసం వెట్టి చాకరీ నిర్మూలన విముక్తి కోసం జరిగిన ప్రజా పోరాటానికి నాయకత్వం వహించాడని గడిపే మల్లేష్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐరేని సంజీవరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజుకుమార్, సిపిఐ మండల నాయకులు మౌటం బాలయ్య, ఐలేని మల్లారెడ్డి, మేకల విజయ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు కాల్వల ఎల్లయ్య, చెప్పాల సమ్మయ్య, దండుగుల ఎల్లయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారంగా పేదలకు చెందవలసినటువంటి సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదు. పెద్దలకే దక్కుతా ఉన్నాయి. చట్టాలు కూడా ఉన్న వాళ్ళకే చుట్టాలైపోయి ఉన్నోళ్ళకే పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వారి ఆశయాలు నెరవేరాలంటే దోపిడీ వ్యవస్థ పోవాలి. దోపిడీ వ్యవస్థ పోవడం కోసం నేటి యువత, రైతులు, కూలీలు, పేదవాళ్ళందరూ సమైక్యమై ఎర్రజెండా పోరాటాల్లో సిపిఐ నిర్వహించే ప్రజా పోరాటాల్లో భాగస్వాములై ప్రభుత్వాల మీద పోరాటాలు చేయకపోతే పేదల బతుకులు మారాయి. అందుకే వారి ఆశయాల సాధన కోసం అంకిత భావంతో పనిచేయాలని చెప్పి ప్రజల్ని, నేటి యువతని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అప్పుడే వారి కళ నిజమవుతుంది, వారి ఆశయాలు నెరవేరుతాయి. వాళ్ళు కళలు కన్నా పేదల రాజ్యాల కోసం పోరాటం సాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పార్టీ శ్రేణులందరికీ, నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాలు